హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అంజలి కిచెన్ లో పని చేసుకుంటూ ఉండగా ఇక కమల అయితే అక్కడికి వస్తుంది. అంజలిని పైనుంచి కింద వరకు ఎగాదిగా చూస్తుంది. ఇక అంజలి అయితే కమలని ఏమైంది మేడం అలా చూస్తున్నారు అని అడగడంతో, అంటే నిన్ను చూసి మా అత్తయ్య ప్రీతికి ఏదో నేర్చుకోమని చెప్పారు కదా, నీలో ఏముందా నేర్చుకోవడానికి అని చెప్పి అంటూ ఇక కమల అయితే అంజలిని అవమానిస్తుంది. ఇంకా అంజలి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇంకా కమల అయితే అంజలితో, చూడు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషివి, అట్లాంటిది నీతో నా కూతురికి పోలిక, పైగా నా కూతుర్ని ఈ ఇంటి మనవరాలు, నువ్వు ఒక పని మనిషివి, నీతో నా కూతుర్ని పోల్చడమేంటా అని నాకిప్పటికీ అర్థం కావట్లేదు. నా కూతురికి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చూడు, ఇంకొక్కసారి ఇట్లాంటి విషయాల్లో నువ్వు మా అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తే అది చూస్తూ అస్సలు ఊరుకోను. చూడు, పని మనిషివి పని మనిషిలా ఉండు, మరి ఇంటి యజమానిలాగా బిల్డప్ ఇవ్వకు అంటూ ఇక అక్కడి నుంచి కమల వెళ్ళిపోబోతుంటే ఇక అప్పుడే అదంతా విన్న రాజారావు కమల అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా కమల రాజారావుని చూసి, మావయ్య గారు మీరేంటిక్కడ అని అంటుంటే, అంతా విన్నాను, అసలు నీ ఉద్దేశం ఏంటమ్మా? తను లేకపోతే ఈరోజు ప్రీతి పరిస్థితి ఎలా ఉండేదో కాస్త కూడా ఒక తల్లిగా ఆలోచించకుండా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటూ ఇక రాజారావు అయితే తన కోడలు కమలని అడుగుతూ ఉంటాడు. ఇక కమల అయితే, అది మావయ్య గారు తను అని అంటుంటే, విన్నానమ్మా, అంతా విన్నాను, అయినా తను ఏం తప్పు చేసిందని తనతో అంతలా మాట్లాడుతున్నావు? తను నీ కూతుర్ని కాపాడింది, సేఫ్గా ఇంటికి తీసుకొచ్చింది. చూడు, నీకు కాస్తైనా నీ కూతుర్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చిన జాలుంటే తనకి థ్యాంక్స్ చెప్పు, లేకపోతే మాట్లాడకుండా వెళ్ళిపో, అంతేగాని ఇలా ఆ అమ్మాయిని అవమానించడం ఏమాత్రం బాగాలేదు అని అంటుంటే, ఏంటి మావయ్య గారు, అసలు వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను తనని. ఇంకా రాజారావు మాటలు విన్న తర్వాత కమల అయితే, మావయ్య గారు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అందరూ కలిసి ఈ పని మనిషికి భజన చేస్తున్నారు, ఇది ఆఫ్టర్ ఆల్ పని మనిషి, చూడండి దాంతో ఈ ఇంటి మనవరాల్ని పోలిస్తే నేను ఊరుకునేది లేదు అంటూ ఇక కమల మాట్లాడడంతో ఆ మాటలకి రాజారావు, ఎవరిని పట్టుకుని పని మనిషి అంటున్నావు, తను కూడా ఈ ఇంటి అంటూ ఒక్కసారిగా రాజారావు ఆగిపోతాడు. ఇక కమల అయితే, చెప్పండి మావగారు చెప్పండి, తనెవరు అని అడగడంతో ఇక రాజారావు అయితే, చూడమ్మా, తను ఈ ఇంటికి పని మనిషిగా రాలేదు, వాళ్ళతో మాట్లాడడానికి తను ఈ ఊరొచ్చింది, వాళ్ళ అడ్రస్ తెలియక మీ అత్తగారిని చూసుకోవడానికి ఇక్కడుంచాను, అంత మాత్రాన తనని పని మనిషిని చేసి ఇలా ప్రతి దానికి తనని అవమానిస్తే మాత్రం ఊరుకునేది లేదు. అమ్మ అంజలి రామ్మ అంటూ ఇక అంజలిని అక్కడి నుంచి గార్డెన్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక అంజలి మాత్రం పదే పదే రాజారావు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటుంది. అలాగే ఈ గొడవంతా కూడా ఇక మానిష్ కూడా చూస్తుంటాడు. ఇక మానిష్ అయితే, తాతయ్య ఏంటి అంజలి ఎవరో అన్న విషయాన్ని అమ్మకి చెప్పబోతూ ఆగిపోయాడు. అంటే అంజలి ఎవరో తాతయ్యకి తెలుసా? అందుకే తాతయ్యకి అంజలి విషయంలో అంత కోపం వచ్చిందా అంటూ ఇక మానిష్ అయితే ఆలోచనలో పడతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా అంజలి అయితే, తాతయ్య ఏంటి ఆవేశం? నా వల్ల మీ కుటుంబంలో గొడవలు రాకూడదు. చూడండి తాతయ్య, నేను మా అమ్మని తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను, అంతేగాని మీ కుటుంబంలో గొడవలు పెట్టడానికి కాదు. చూడండి, నాకు ఈ ఇంట్లో ఉండాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది అని అంటుంటే ఇక రాజారావు, వద్దమ్మా వద్దు, అంత మాట అనకు, నువ్వు ఇంట్లో ఉండాలి, మాతోనే ఉండాలి, మీ అమ్మని నేను గుర్తు చేసుకునే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళనని నాకు మాట ఇచ్చావు అంటూ ఇక రాజారావు మాట్లాడుతుంటే ఆ మాటలకి అంజలి, సరే తాతయ్య, మీకు మాటిచ్చినట్టే నేను ఇక్కడే ఉంటాను, కానీ నన్ను ఎవరేమన్నా మీరు మాత్రం ఏమీ అనకూడదు అని చెప్పడంతో, సరేనమ్మా ఏమీ అనను అంటూ
ఇక అంజలికి రాజారావు అయితే మాట ఇస్తాడు. ఇంకా ఇది ఇలా ఉండగా కమల అయితే గదిలోకి వెళ్లి శంకర్తో, ఏవండి, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీరేమన్నా పట్టించుకుంటున్నారా అని అడగడంతో ఇంకా శంకర్, ఏమైంది కమల, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడగడంతో, ఏమైందా, అసలు ఆ పని మనిషిని ఇంట్లో అందరూ కలిసి నెత్తిన పెట్టుకుంటున్నారు అని అంటుంటే, ఓ అంజలినా, నేను కూడా విన్నాను. తనీరోజు ట్యూషన్ దగ్గర ప్రీతికి జరిగే గొడవ నుంచి కాపాడిందట కదా. తను లేకపోతే ప్రీతి చాలా ప్రమాదంలో పడుండేది అంటూ ఇక శంకర్ మాట్లాడుతుంటే, ఆపుతారా, మీరు కూడా అంజలికి జపం చేస్తున్నారేంటి అని అంటుంటే, చూడు కమల, మనకి సహాయం చేసింది ఎవరైనా సరే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి, అంతేగాని వాళ్ళని ఏదో పొగిడారు కదా అని ఇలా కోపం తెచ్చుకోకూడదు, అర్థమైందా అంటూ ఇక శంకర్ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇక కమల అయితే, ఏంటి అందరూ కలిసి అంజలి అంజలి అంటూ అంజలిని నెత్తిన పెట్టుకుంటున్నారు, జరుగుతుందంతా చూస్తుంటే ఆ అంజలికి ఈ ఇంటి మనవరాలి స్థానాన్ని ఇచ్చేలా కనిపిస్తున్నారు అంటూ ఇక కమల తన మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక మనిషి అయితే ఆఫీస్ వర్క్ లో తెగ బిజీగా ఉండగా ఇక తనకైతే గీతు అయితే కాల్ చేస్తుంది. ఒక్కసారిగా మనీష్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అని అడగడంతో, రేయ్, నేను మీ అత్తని, కనీసం ఎవరు ఫోన్ చేసింది కూడా చూసుకోకుండా అలా మాట్లాడతావా అని అంటుంటే, అయ్యో సారీ అత్త, ఆఫీస్ వర్క్ లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేశాను, ఎవరన్నది చూడలేదు, సారీ అత్తయ్య అంటూ ఇక మనీష్ అయితే గీతతో మాట్లాడడంతో ఇక గీతు, చూడు మనీష్, నీకిచ్చిన టైంలో 2 రోజులు పూర్తయిపోయింది, ఇక మిగిలింది ఒక్కరోజే. మరి ఆ అంజలిని వెతికి తీసుకొస్తావా రావా, నీ వల్ల కాకపోతే చెప్పు అని అంటుంటే, అయ్యో అత్తయ్య, అలా మాట్లాడుతున్నారేంటి, మీకోసం నేనేదైనా చేస్తానని మీకు తెలుసు కదా. అంజలిని నేను కూడా చాలా చోట్ల వెతుకుతున్నాను, కానీ తను నాకెక్కడా కనిపించలేదత్తయ్య. ఒకవేళ తను నాకు కనిపిస్తే దగ్గరుండి మరి తీసుకొస్తాను, అందరి ముందు మీకు క్షమాపణలు చెప్పిస్తాను అంటూ ఇక మనీష్ మాట్లాడుతుంటే గీతు, సరేగాని ఇంతకీ అక్కడ ఏర్పాట్లు ఎక్కడి దాకా వచ్చాయి అని అంటుంటే, ఏం ఏర్పాట్లు అత్తయ్యా అని అడుగుతూ ఉంటే, ఏంట్రా నువ్విలా మాట్లాడుతున్నావు, నీకు మరి ఇంటి దగ్గర కూడా ఆఫీస్ వర్కే సరిపోతున్నట్టుంది. రే, మొన్న కూడా ఇంటికొచ్చినప్పుడు ఏదేదో మాట్లాడావు, మీ మావయ్య ఇంటికొచ్చాక కూడా నీ గురించి ఆలోచిస్తూ అసలు మనిషేంటి అట్లా ప్రవర్తిస్తున్నాడు అని ఆయన షాక్ అయ్యారు. రే, ఈసారి మాత్రం నా పరువు తీయకరా. అదే రేపు మా వెడ్డింగ్ యానివర్సరీ కదా, అక్కడ సెలబ్రేషన్స్ ఎక్కడి దాకా వచ్చాయి అని అంటుంటే, అయ్యో అత్త, ఇక్కడ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. వీటిని చూసిన తర్వాత మీరు ఇట్లాంటి వెడ్డింగ్ యానివర్సరీని ఇక ఎప్పటికీ జరుపుకోలేమన్నట్టుగా ఉంటుంది అంటూ ఇక మనీష్ అయితే గీతుతో చెప్పడంతో ఇక గీతు నవ్వేసి ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా అంజలి అయితే మనీష్ దగ్గరకు వచ్చి, నేను కూరగాయలకి వెళ్ళాలి, అలాగే రేపు డెకరేషన్కి కావలసిన ఐటమ్స్ అన్ని తేవాలి, నాకు తోడుగా రాగలరా అని అడగడంతో ఒక్కసారిగా ఇక మనీష్ అయితే, ఏంటి కూరగాయలకి నేను రావాలా, అది కూడా నీతోనా అని అంటుంటే, ఓకే, రాకపోతే నేనే వెళ్తాను, మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో చెప్పి వెళ్ళాలి అన్నారు కదా, అందుకే ఓ మాట చెప్పి వెళ్దామని వచ్చాను అంటూ ఇక అంజలి అయితే ఒక పెద్ద లగేజ్ బ్యాగ్ ని తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్తుంటే ఒక్కసారిగా మనీష్కి ఇంకా అంజలి గీతు చెప్పిన సంగతి గుర్తుకొచ్చి ఇక అంజలి వెంటే పరుగులు తీస్తూ, ఏ ఆగు, మార్కెట్కే కదా వస్తాను, ఎందుకలా కంగారుగా వెళ్ళిపోతున్నావు అంటూ ఇక మనీష్ అయితే అంజలిని తీసుకుని అక్కడి నుంచి నేరుగా మార్కెట్కి బయలుదేరతాడు. కానీ అంజలి ఇలా కారులో మార్కెట్కి వెళ్తే అక్కడ మనకి కూరగాయలు ఎవ్వరూ అమ్మరు అని చెప్పడంతో, అయితే ఎలా వెళ్ళాలి అని అడగడంతో ఇక షేర్ ఆటోని పిలిపించి
ఆటో అయితే ఎక్కుతుంది. ఇంకా ఆటో అతనైతే వాళ్ళతో పాటు కొంతమంది పాసింజర్ని కూడా ఎక్కిస్తూ ఉంటే, ఏయ్ ఏంటి ఎక్కడ పడితే అక్కడ ఆపి ఇంతమందిని ఎక్కిస్తున్నావు అని అంటూ ఉంటే, ఇక అంజలి మనమేమి ఈ ఆటోని మనం మాత్రమే మాట్లాడుకోలేదు, ఇది షేర్ ఆటో అని చెబుతుంటే, ఏంటి ఇది షేర్ ఆటోనా? కావాలంటే ఎంతైతే అంత ఇచ్చుండేవాణ్ణి కదా, ఇలా షేర్ ఆటో ఎక్కాల్సిన అవసరమేముంది అని అంటుంటే, చూడండి ఇలా అడిగిన దగ్గరలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే తర్వాత మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది అంటూ ఇక అంజలి నవ్వేస్తుంది. ఇక ఆ షేర్ ఆటోలో మనీష్ మాత్రం నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక గీతు అయితే మనీష్ ఇబ్బందిని చూసి అంజలి తనలో తను తెగ పగలపడి నవ్వుకుంటూ ఉంటుంది. అలా కావలసినవన్నీ కొనుక్కుంటూ అలా దారిలో వస్తూ ఉండగా సడన్ గా గీతాంజలి ఆఫీస్లో పనిచేసే ఒక వ్యక్తి అయితే అంజలితో పాటు ఉన్న మనీష్ని అయితే చూస్తాడు. ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతాడు. అలాగే తన మొబైల్లో కూడా వాళ్ళిద్దరిని ఫోటో అయితే తీస్తాడు. ఇక మనీష్ కూడా అతన్ని దూరం నుంచి కనిపెడతాడు. వీడేంటి మమ్మల్ని ఇక్కడ చూసేశాడు, వీడు కనుక ఈ విషయాన్ని తప్పకుండా అత్తయ్యతో చెప్పేస్తాడు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక మనీష్ కూడా భయపడుతుంటాడు. ఇక ఇతనైతే నేరుగా గీతాంజలి ఇంటికైతే వెళ్తాడు. ఒక్కసారిగా అతన్ని చూసిన బాల్చందర్, హాయ్, నువ్వేంటి ఆఫీస్ వర్క్ ఆఫీస్లోనే ఉండాలి కదా, ఇలా నేరుగా ఇంటికి వచ్చేసావు అని అంటుంటే, సార్ ఒకసారి మేడంతో మాట్లాడాలి అని అంటుంటే, చూడు మీ మేడం బిజీగా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడడం కుదరదు, వెళ్ళు అని చెప్పడంతో, అది కాదు సార్, మేడంతో అర్జెంటుగా మాట్లాడాలి అంటూ ఇక ఆ ఆఫీస్లో పనిచేసే అతను అంజలి భర్తని అడుగుతూ ఉంటే, ఇంతలో గీతాంజలి అయితే లోపల నుంచి బయటికి వస్తూ, ఏంటండి నాతో ఎవరో మాట్లాడాలి అంటే అతన్ని మాట్లాడనివ్వకుండానే పంపించేస్తున్నారు అని అంటుంటే, అదే ఏదో నీతో ఇంపార్టెంట్ విషయం అంటున్నాడు, దాని గురించి నన్ను అడిగితే చెప్పటం లేదు అని చెప్పడంతో ఆ మాటలకి ఇక గీతు అయితే ఏంటది అని అంటుంటే, మేడం ఈరోజు నేను ఇక గీతు అయితే ఏంటి ఏమంటున్నావు అని అడగడంతో, మేడం ఈరోజు నేను ఆఫీస్ నుంచి వస్తుంటే నాకు మనీష్ కనిపించాడు, మనీష్తో పాటు అంజలి కూడా ఉంది, అంజలి మనీష్ ఒకే దగ్గర ఉన్నారు అని చెప్పడంతో, వాట్, అంజలి మనీష్తో ఉందా, మరి మనీష్తో ఉంటే నాకు ఎందుకు చెప్పలేదు అంటూ గీతు కోపంగా అతన్ని అడుగుతుంటే, ఏమో మేడం నాకు కూడా తెలీదు, కావాలంటే చూడండి అంటూ ఇక తన మొబైల్లో తీసుకున్న ఫోటోని గీతుకి చూపిస్తాడు. ఒక్కసారిగా గీతు ఆ ఫోటో చూసి షాక్ అయిపోతుంది. అంటే అంజలి మనీష్ దగ్గరే ఉండి నా దగ్గర నిజం దాచిపెట్టాడా అంటూ ఇక గీతు అయితే కోపంగా కాల్ కట్ చేస్తుంది, సారీ ఫోన్ అతనికి ఇచ్చేస్తుంది. ఇక అతన్ని అక్కడి నుంచి పంపించేశాక బాల్చందర్, గీతు ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్విలా మనీష్ మీద కోపాన్ని చూపించకూడదు అని అంటుంటే, అసలు ఏం జరిగిందో మనీష్నే అడిగి తెలుసుకుంటాను అంటూ ఇక అంజలి అయితే గీతు అయితే మనీష్కి ఫోన్ చేస్తుంది. ఒక్కసారిగా మనీష్ గీతు ఫోన్ చూసి కంగారు పడుతూ, ఇదేంటి అత్తయ్య ఫోన్ చేస్తుంది, ఖచ్చితంగా అంజలిని నాతోనే చూసినట్టుగా ఆ క్లర్క్ చెప్పుంటాడు, అందుకే అత్తయ్య ఫోన్ చేసింది అంటూ ఇక మనీష్ భయంగా, హలో అత్తయ్య నేనే నీకు ఫోన్ చేయాలి అనుకున్నాను కానీ నువ్వే చేశావు అని అడగడంతో ఇక గీతు అయితే, ఓ నువ్వే నాకు చేయాలి అనుకున్నావా, ఎందుకు చేయాలనుకున్నావు, అసలు ఏం చెప్పాలని చేయాలనుకున్నావు అని అడగడంతో, అదే అత్తయ్య అంజలి నా దగ్గరే ఉందని చెప్పడానికి చేశాను, కానీ మీ వెడ్డింగ్ యానివర్సరీ అయిపోయిన తర్వాత తనని మీ ముందుకి తేవాలి అనుకున్నాను, ముందు తెస్తే మళ్ళీ మీ వెడ్డింగ్ యానివర్సరీ డిస్టర్బ్ అవుతుంది కదా అంటూ ఇక మనీష్ మాట్లాడడంతో ఆ మాటలకి ఇక గీతు అయితే, చూడు మనీష్, నా అల్లుడు ఏదైనా చెప్తే ఖచ్చితంగా ఆ పని చేస్తాడని తెలుసు, అలాగే వెడ్డింగ్ యానివర్సరీకి ముందుగానే నువ్వు అంజలిని పట్టుకున్నందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది,
ఇప్పుడు నేను సంతోషంగా నా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటాను. అలాగే అంజలి మీడియా ముందు నాకు క్షమాపణలు చెప్పాలి అంటూ ఇక గీతు మాట్లాడడంతో, తప్పకుండా అత్తయ్య, ఖచ్చితంగా ఆ అంజలితో మీకు మీడియా ముందు క్షమాపణలు చెప్పిస్తాను అంటూ ఇంకా మనీష్ అయితే కాల్ కట్ చేస్తాడు. ఆ మాట విన్నా గీతు అయితే తెగ సంబరపడిపోతూ ఇక తన భర్తతో, ఏవండి చూశారుగా, మనీష్కి ఒక పని చెప్తే అది ఖచ్చితంగా చేసే తీరుతాడు. అంజలిని ఎలా పట్టుకున్నాడో చూశారుగా, మళ్ళీ నా వెడ్డింగ్ యానివర్సరీ డిస్టర్బ్ అవుతుందేమోనని తను చెప్పకుండా ఉంచాడు. కానీ వాడికేం తెలుసు ఇప్పుడు నేను ఈ మ్యారేజ్ డేని ఎంత హ్యాపీగా చేసుకుంటాను అంటూ ఇక గీతు అయితే తన భర్తతో చెప్తుంటే ఇక అతను కూడా గట్టిగా నవ్వుతూ, గీతు నిన్నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక తనైతే గీతుతో పాటు సరదాగా నవ్వేస్తాడు. ఇక ఇది ఇలా ఉండగా అంజలి అలాగే మనీష్ ఇద్దరు కూడా కావలసిన వస్తువులన్నీ తీసుకుని ఇంటికైతే వస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇక మనీష్ని నెత్తి మీద గుమ్మడికాయ అలాగే ఒళ్ళంతా కూరగాయలతో నింపేసి తనని ఇంటికైతే తీసుకొస్తుంది. అది చూసిన కమల కోపంతో రగిలిపోతూ మనీష్ అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా తన దగ్గర ఉన్న కూరగాయలన్నిటినీ కింద పడేయబోతుంటాడు. ఇక అంజలి అయితే, అదేంటి అలా కింద పడేస్తే అవి వంటకి పనికిరావు, అయినా పిలిచినప్పుడు జస్ట్ నోటితో పలికితే చాలు, అంతేగాని ఇలా కూరగాయల్ని పడేనవసరం లేదు అంటూ ఇక అంజలి అయితే మనీష్కి చెప్పడంతో, ఆ మామీ వస్తున్నాను అంటూ ఇక తన దగ్గర ఉన్న కూరగాయల్ని కిందకైతే దింపి కమల దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా ఇది, నువ్వు ఒక బిజినెస్ పర్సన్వి, అది మర్చిపోయి అలా రైతు బజార్లో కూరగాయలు అమ్మేవాళ్లాగా కూరగాయలు తీసుకొచ్చావేంటి? నా కొడుకుని చివరికి ఈ పని మనిషి ఇలా మార్చేసిందేంటి అంటూ ఇక కమల అయితే అంజలి మీద కోప్పడిపోతుంది. ఇంకా రానున్న ఎపిసోడ్స్ లో అంజలి అలాగే గీతు తల్లి కూతుర్లన్న నిజాన్ని మొదటిగా మనీష్ ఎలా తెలుసుకోబోతున్నాడు, అలాగే తనకిష్టం లేకపోయినా అంజలి గీతుకి ఎలా క్షమాపణలు చెప్తుంది, రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది